హలో మై డియర్ స్టూడెంట్స్, టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ ఆర్ మార్క్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. మెరిట్ లిస్ట్ కాదు, మార్క్స్ పెట్టడం జరిగింది. సో యాక్చువల్గా గ్రూప్ 1కి సివిల్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. దానికి దెర్ ఈస్ నో ప్రాబ్లం ఫర్ దెమ్. కానీ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు దే మే నాట్ ఫిట్ ఫర్ సెవరల్ అదర్ ఎగ్జామ్స్. గ్రూప్ 2 ప్రిపేర్ వాళ్ళు ఎస్ఐకి ఫిట్ అవుతారు, గ్రూప్ 2 ప్రిపేర్ వాళ్ళు గ్రూప్ 3కి వాటికి ఫిట్ అవుతారు అనమాట. గ్రూప్ 1 కోసం మాత్రమే ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఒక సెపరేట్ కైండ్ అనమాట. ఓకే, ఎక్కువ రోజులు నిరుద్యోగంగా మిగిలేటువంటి బ్యాచ్ ఎవరైనా ఉన్నారంటే గ్రూప్ 1కి ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1కి మాత్రమే ప్రిపేర్ అయ్యేవాడు. ఐ సిన్సియర్లీ సజెస్ట్ ద స్టూడెంట్స్ నెవర్ ఎక్స్క్లూజివ్లీ ప్రిపేర్ ఫర్ గ్రూప్ అనమాట. ఈ నోటిఫికేషన్ ట్రెండ్ అనాలిసిస్లో నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ వన్, చాలా లాంగ్ టర్మ్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా చాలా వరకు మార్క్స్ 340, 350, 360 మధ్యలోనే ఉన్నారు. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, ట్రై టు అండర్స్టాండ్, యూపీఎస్సీ మెయిన్స్ రాసిన వాళ్ళు కావచ్చు, యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశారు. I was shocked by knowing the scores now. Okay, 440, 460, 470, it is due to the UPSC background ఉండటం వల్ల. అంటే నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ద స్టూడెంట్స్ మీరు గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఓన్లీ గ్రూప్ 1కి మాత్రమే కాదు, సివిల్స్కి కూడా సమాంతరంగా ప్రిపేర్ అవ్వండి. దేర్ బై యూ కెన్ ఎన్హాన్స్ యువర్ థాట్ ప్రాసెస్. అదొకటి నేను మీకు ఈ ట్రెండ్ని బట్టి చెప్పగలుగుతున్నాను. నెంబర్ 2, తెలంగాణ ఉద్యమ చరిత్ర చాలామంది అభ్యర్థులు లెస్ దాన్ 40, 50 మార్క్స్ కన్నా తక్కువ తెచ్చుకున్నారు. అంటే ఆ సబ్జెక్ట్ ఐఎమ్ నాట్ షూర్, ఐఎమ్ నాట్ వెరీ వెల్ ఇన్ దట్ సబ్జెక్ట్, బట్ నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఎగ్జామినర్కి అభ్యర్థికి మధ్యలో ఓరియంటేషన్ మిస్ అయింది అనుకుంటున్నాను. అంటే గ్రూప్ 2లో ఉన్నటువంటి పుస్తకాలని గ్రూప్ 1కి చదువుకున్నారా, లేకపోతే వాట్ హ్యాపెండ్ ఫర్ దీస్ పర్టికులర్. అంటే 500 లేదా 470 దాటిన అభ్యర్థులు చాలామంది ఎందుకు దాటిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ ఉద్యమ చరిత్రలో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నట్టు. ఓకే, ఉద్యమ చరిత్రని ఇంకొకసారి చెక్ చేసుకోండి. ఎకానమీ చాలా బాగా స్కోర్ చేశాను. ఓకే, సో 400 దాటిన చాలామంది 80, 90, 100 వరకు ఎకానమీలో స్కోర్ చేశారు. 3 పేపర్లు మాత్రం దెబ్బేసినాయి. నెంబర్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీ, నెంబర్ 2 తెలంగాణ ఉద్యమ చరిత్ర, నెంబర్ 3 ఈజ్ నథింగ్ బట్ జనరల్ ఎస్సే. ఈ 3 పేపర్ల వల్ల స్కోర్లు గణనీయంగా పడిపోవడం జరిగింది. సో పేపర్లు ఎగ్జామ్ రాసిన రోజుకి రిజల్ట్స్ వచ్చే టైంకి వచ్చినటువంటి వ్యత్యాసాన్ని ఒకసారి గమనించండి. సో ఫస్ట్ థింగ్, నెంబర్ 1 ఈజ్ అభ్యర్థులు ఎప్పటి నుంచి అయినా సరే గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏమో అనుకుంటారు మరి, కానీ ఓన్లీ గ్రూప్ 1కి మాత్రమే ప్రిపేర్ అవుతారు, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. గ్రూప్ 1తో పాటు సివిల్స్కి కానీ లేకపోతే గ్రూప్ 2కి కానీ, అంటే గ్రూప్ 1కి ప్రిపేర్ వాళ్ళలో ఒక అభిజాత్యం ఉంటుంది, ఒక తెలియని కాంపనెంట్ ఉంటుంది. సో ఎప్పటికైనా నేను ఆర్డీఓ అవుతాను కదా అనే దాంతో గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వరు అనమాట. ఆర్ యు అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్? ఓకే, ముందు సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏదో ఒక సేఫ్టీ ఉంటే గ్రూప్ 2లో ఏదో ఒక నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్ వస్తే దే కెన్ రన్. ఓకే, అప్పుడు వచ్చేటువంటి కాన్ఫిడెన్స్ వేరు. అండ్ దిస్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ మై వీడియో. సెకండ్ పార్ట్ ఏంటంటే, చాలా విచిత్రంగా ఈ టర్మ్ నాకు తెలిసి నేను కలెక్ట్ చేసిన స్కోర్స్లో 70%, ఓకే, నాకున్నటువంటి అంచనాల ప్రకారం మెజారిటీ ఆఫ్ ద టాపర్స్ ఆర్ గర్ల్స్. గర్ల్స్ పెర్ఫార్మ్డ్ వెరీ వెల్ ఇన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో మెజారిటీ మోర్ దాన్ 50% ఆఫ్ ద పర్సన్స్ ఆర్ ఉమెన్ అనమాట. సో ఐ సిన్సియర్లీ అడ్వైజ్ ద బాయ్స్, కొంచెం మీరు ఎఫర్ట్స్ పెంచండి. నెంబర్ 2, గ్రూప్ 1 కోసం మాత్రమే ప్రిపేర్ అవుతూ ఉండగాకండి, గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2 కానీ సివిల్స్ కానీ వాటికి ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో దట్ ఈస్ ఇప్పుడు 2011లో వచ్చింది లాస్ట్ నోటిఫికేషన్, లేదా 2011 నుంచి 2025. నేను 2013లో చెప్పిన విద్యార్థులకి 2024లో గ్రూప్ 1 మెయిన్స్ అప్పుడు చెప్పిన అదే సేమ్ స్టూడెంట్స్ని చూసినప్పుడు తెలియని ప్యాథటిక్ సిచ్యువేషన్ ఉండింది నా మనసులో. సో వాట్ ఐ వాంట్ టు కన్వే ఈస్, డోంట్ స్టే హియర్ ఫర్ లాంగ్ టైమ్. అది గ్రూప్ 1 కోసమే, డెఫినెట్గా మీ లక్ష్యం మంచిదే, అది దట్ ఈస్ వెరీ గుడ్. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఆ దానికోసం మాత్రమే ఉండగాకండి, అదే స్వెట్ అండ్ బ్లడ్ అనుకోని మాత్రం ఉండగాకండి, దాంతోపాటు వచ్చినటువంటి అవకాశాలను, ఏదో ఒక అవకాశాలను దాంట్లో ఒక 40% ఎఫర్ట్స్ పెట్టినా మీరు సివిల్స్ కొట్టగలరు. ఓకే, సో 2 things హ్యావ్ ప్రూవ్డ్ దిస్. ఓకే, ఇంగ్లీష్ మీడియం, దట్ టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి చాలా బాగా స్కోర్స్ వచ్చినాయి. సో ఐ వాజ్ షాక్డ్. మెజారిటీ ఆఫ్ ద టాపర్స్ మైట్ బి ఫ్రమ్ హెచ్సియు నుంచే ఉండొచ్చు. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్
ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, యూపీఎస్సీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఉమెన్. ఇవి 3 ఎక్కువగా వినపడుతున్నటువంటి మాట. ఓకే, కట్ ఆఫ్ గురించి అంటారా? కట్ ఆఫ్ ప్రిడిక్ట్ చేయలేము. రఫ్లీ అరౌండ్ 450 దాటిన వాళ్ళు రఫ్లీ అరౌండ్ 70 to 100 మెంబర్స్ మధ్యలో ఉండొచ్చు. ఓకే, సో ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ కట్ ఆఫ్ విల్ బి రఫ్లీ బిట్వీన్ 420 to 430 మధ్యలో ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. సో కట్ ఆఫ్ విల్ బి బిట్వీన్ 420 to 430 ఉంటుందని. సో ఎందుకని మంచిది, స్కోర్స్ వచ్చింది, జాగ్రత్త చెక్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ మాత్రం ఏ ఎగ్జామ్ కోసం అయితే మీరు ప్రిపేర్ అవుతున్నారో దాన్ని కంటిన్యూ చేయండి. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైమ్. సో దట్ ఈస్ ద వన్ సిన్సియర్ సజెషన్ ఐ కెన్ గివ్ టు ఆల్ మై డియర్ స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.